నడిగిరికి వణకం. ఈ రోజు మనం బ్యాట్‌మ్యాన్ కి 144p వర్షన్ అయిన బగీరా గురించి మాట్లాడుకుందాం. లిటరలీ మా ఎడిటర్ గారు ఈ మూవీ మీద చాలా హైప్ తో వెళ్ళి బగీరా అనుకుంటా అరిచాడు. కానీ బగీరా వల్ల బొక్క బోర్ల పడ్డాడు. నేను అప్పటికీ వాడికి చెప్పా, ఎక్కడో కొడుతుందిరా, అవసరమా మనకి ఈ బగీరాలు బ్యాట్‌మ్యాన్లు అని. వాడు వినలేదు. సో వాడి కోరిక మీదనే ఈ రోస్ట్ వీడియో వస్తుంది. ఏముంది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒక వారం నుంచి వీడియో రానందుకు నన్ను క్షమించండి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వీడియో చేయలేదు. ఓపెనింగ్ షాట్ లోనే మన నిబ్బా చెల్లి హీరో అయిన DC కామిక్స్ కి ఎక్కువ అడిక్ట్ అయ్యి, నేను సూపర్ మ్యాన్ లాగా అందరినీ సేవ్ చేస్తాను, వాళ్ళ ఇంటి మేడ మీద నుంచి దూకుతాడు. గెస్ వాట్, వాడు కాళ్ళు తగలడం కూడా వాడు సేవ్ చేసుకోలేకపోతాడు. అది తెలిసి వాళ్ళ అమ్మ వాడిని చితగొడుతుంది అని నేను అనుకుంటే, లేదు, ఇండైరెక్ట్ గా బ్యాట్‌మ్యాన్ గురించి ఇన్స్టెంట్ మోటివేషన్ ఇస్తుంది. కానీ మన హీరో నిబ్బా కదా, వాడికి పోలీస్ గురించి అర్థమవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ మన విలన్ ఎంట్రీ. ఇక్కడ రాధేశ్యామ్ రేంజ్ VFX యూజ్ చేశారు. బట్ లిటరలీ ఈ యూజేజ్ అంతా వేస్ట్. ఎందుకంటే విలన్ ఎంట్రీ ఈ మూవీకి అస్సలు యూజ్ లేదు. అండ్ ఈ సీన్ కి మూవీకి అస్సలు సంబంధం లేదు. నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? లిటరలీ ఈ సీన్ లో చూపించే క్రింజ్ నేనైతే నా జీవితంలో చూడలేను. మన విలన్ గా DC ఆక్వామ్యాన్ కి అండ్ మార్వెల్ నమోర్ గానికి క్రాసింగ్ చేస్తే పుట్టినట్లున్నాడు. నెక్స్ట్ మన నిబ్బా హీరో కాస్త బడా సూపర్ హీరో అవ్వడానికి కొంచెం టైం తీసుకోవడానికి కొన్ని పోలీస్ సీన్లు అండ్ కొన్ని రొమాన్స్ సీన్లు రాస్తారు. లిటరలీ పోలీస్ సీన్లు కొంచెం సిన్సియర్ గా అనిపిస్తే రొమాన్స్ సీన్స్ క్రింజ్ గా రాశారు. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ జనరేట్ కావడానికి మళ్ళీ బొక్కలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తారు. కాదు మామ, ఇప్పుడు మనకు ఆ ఫెమినిస్టులు కూడా అవసరమా? అసలే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రిపోర్ట్ కొడితే ఎక్కడ అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నేను కూడా ఫెమినిస్ట్ సైడే ఉంటా మేడం. కానీ ఈయన చెప్పే క్రింజ్ డైలాగుల వల్ల నాకు కూడా విరక్తి కలిగిందంటే అప్పటికి అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికీ బాధపడేటట్లుంటే అక్కడ రిపోర్ట్ బటన్ ఉంటుంది, కొట్టుకొని వెళ్ళిపోండి. ఈ కాంతార ఎప్పుడు వచ్చిందో కానీ జనాల్లో అరుపులు ఫ్యాషన్ అయిపోయింది. మొన్న కంగువా, ఈ రోజు బగీరా. ఏంట్రా మాకు ఈ కర్మ, చెవులు దొబ్బుతున్నాయిడా. మీతో పోల్చుకుంటే ఆ దేవరాలో సింగప్ గారు చెప్పే కథే చాలా మేలు. బాబు నువ్వు ఆపరా, నువ్వు మళ్ళీ దాని గురించి చెప్పకరా, నా వల్ల కావడం లేదు అసలుకి. ఛానల్లో దేవరా నచ్చలేదు, వెళ్ళి చూడండి. ఈ యొక్క చావుతో మన బడా హీరో కాస్త బ్యాట్‌మ్యాన్ గా మారిపోతాడు. అండ్ లిటరలీ అక్కడ నుంచి ఊచకొత్త ఫస్ట్ హాఫ్ అంతా మనకు చూపిస్తాడు. ఎక్కడ ఇంటర్వెల్ కార్డ్ వేయాలో తెలియక ఏదో ఒకటి దొరికేసింది అన్నట్లు ఒక ఇంటర్వెల్ కార్డ్ మన మొగానేస్తారు. అక్కడికి కొంచెం మా ఓడికి హోప్ ఉండే, సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అన్నట్లు. లేదు, హీరో విలన్ కోసం వెళ్తే హీరో కోసం ప్రకాష్ రాజ్ వస్తాడు. అండ్ ఈ సినిమా అంతా సెకండ్ హాఫ్ అలాగే జరుగుతుంది. గ్యాప్ లో మనోడు బ్యాట్‌మ్యాన్ కి చీప్ కాపీగా సూట్ రెడీ చేసుకున్నాడు, గెటప్ రెడీ చేసుకున్నాడు. బట్ బైక్ లేదు కదా, సో బైక్ కూడా రెడీ చేసేసుకుంటాడు. అండ్ బ్యాట్‌మ్యాన్ కి చీప్ కాపీగా మాస్క్ కూడా రెడీ చేసేసుకుంటాడు అనమాట. ఈ గ్యాప్ లో అయినా మన హీరోని మన ప్రకాష్ రాజ్ పట్టుకుంటాడంటే లేదు, సినిమా ఇంకా ల్యాగ్ అవ్వాలి కదా. ఎంత ల్యాగ్ చేయాలో అంతా ల్యాగ్ చేసి హీరోని పట్టుకోకుండా లాస్ట్ పట్టుకుంటారా అంటే లాస్ట్ 10 నిమిషాల్లో పట్టుకునే సీన్ చూపిస్తారు. అండ్ లిటరలీ ఆ టైంలో మన హీరోయిన్ చంపేస్తారు. అసలు హీరోయిన్ చంపే తాట ఎలా వచ్చిందిరా మీకు? రాడు, వాడు నిన్ను కాపాడడానికి రాడా? వాడు వేదాంత అయితే వచ్చేవాడు, కానీ వాడు బగీరా. విలన్ పాపం బిర్యానీ తిని నిమ్మలంగా వదిలేసేవాడు కదక్క. అనవసరమైన బొక్కలో డైలాగులని చెప్పి వానికి విరక్తి కలిగించో వాడిని నేను చంపేశాడు. ఎలాగో మన హీరో ప్రకాష్ రాజ్కి దొరికితే ప్రకాష్ రాజ్ మన హీరోని వదిలేస్తాడు అనమాట. లిటరలీ మన హీరో చేసిన మంచి పనులు ప్రకాష్ రాజ్కి తెలిసి వదిలేసాడని మనకు చూపిస్తారు. ఇంకా అట్లాంటప్పుడు పట్టుకునేది ఎందుకు రాదు? ఎందుకు వాడిని అప్పుడే వదిలేసింటే వాడు పోయి తన హీరోయిన్ని సేవ్ చేసుకుంటూ, లేదంటే అక్కడికక్కడే విలన్ని చంపేసి కదా. ఎవరికైనా చూపించండి. మళ్ళీ ఏమో మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఎట్లా ట్రైన్ ఫైట్ సీన్ పెట్టి ఇంకో క్లైమాక్స్ 15 నిమిషాలు డ్యూరేషన్ పెంచి మాకు టార్చర్ చూపించారు. అండ్ ఆ క్లైమాక్స్ పెట్టిన ఖర్చు వల్లే మీకు ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీన్నే గెలికించుకుని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. సరేలే, సినిమా అయిపోయింది, పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని జారుకుంటుంటే అప్పుడు ఇచ్చారు సార్ Part 2కి హింట్. Part 1 చూసేసే వాళ్ళు వేసాయంటే Part 2కి ఎముకలు కూడా మిగలవని అర్థమైపోయింది నాకు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొంతమందికి ఈ కళాఖండం నచ్చిండొచ్చు, వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. నాకైతే నచ్చలేదు, అందుకని ఈ రోస్ట్ వీడియో చేశా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.